ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుందరి, చీర కాలిపోతుంటే నువ్వు ఆలోచిస్తూ కూర్చున్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నేను చూడకపోతే ఏమయ్యేదో తెలుసా? సారీ బాలగారు, నేనేదో ఆలోచిస్తూ చూసుకోలేదు. అయ్యో రామ, ఇంత రొమాంటిక్ సీన్ అయిన తర్వాత మా బాస్ కి భార్యతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. నువ్వు అరవకో బాసు. ఇలాంటి టైంలో కోపంగా కాదు, ప్రేమగా మాట్లాడాలి. ఇప్పుడే అవన్నీ నేను చెప్పకూడదులే బాసు. నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకో. మీరు ఆ కుక్కతో మాట్లాడుతున్నారేంటి బాలగారు? సుందరి, మా గొడవ నీకు అర్థం కాదులే. నువ్వు ఇంకొకసారి అలా ఆలోచించొద్దు. పని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా, పని మనకు ఎలాగైనా దొరుకుతుంది. నువ్వు దాని గురించి ఆలోచిస్తూ ఉండకు. అలాగే బాలగారు. మంచి సీను, మంచి సిచ్యువేషన్. వేరే ఎవరైనా అయితే ఈ పాటికి పెళ్ళంతో రెయిన్ డాన్స్ ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఏమంటున్నావు? నీకు అర్థం కాదులే బాసు. చెప్పు, పర్లేదు. ఎంత మంచి అవకాశం. అలా నీ భార్య నీ దగ్గరికి రాగానే ఒక చిన్న హగ్గో, ఒక చిన్న ముద్దో ఇస్తే తను ఎంత ఆనందపడేది. నిజంగానా? అవన్నీ చేస్తే సుందరి సంతోషపడుతుందా? ఒక్కసారి వెళ్ళి నేను చెప్పిన అని చెయ్యి. మీ ఆవిడ హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టు. సరే. సుందరి, సుందరి, సారీ సుందరి. అయ్యో, మీరు సారీ చెప్తున్నారేంటి బాలాగారు? నేను పరధ్యానంలో ఉండడం వల్ల అలా జరిగింది. నేనే మీకు సారీ చెప్పాలి. సుందరి నవ్వింది, సుందరి నవ్వింది, సుందరి నవ్వింది. అయ్యో, ఏంటో చాలా కట్టం. సుందరి, నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో తెలుసా? నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. ఎక్కువ ఆలోచించకు, ఎక్కువ బాధపడకు. మనకంతా మంచిగా జరుగుతుంది. ఇక్కడి దాకా మనల్ని ఆ దేవుడే తీసుకొచ్చాడు బాలాగారు. ఇక్కడి నుంచి కూడా మనల్ని ఆయనే నడిపిస్తాడు, మిమ్మల్ని మారుస్తాడు. ఆ నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాం. అమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానమ్మా. ఇదిగో పాలు తాగు. అమ్మా, నేను పైకెళ్ళి కాసేపు వాకింగ్ చేసి వస్తాను. అలాగే అమ్మా, జాగ్రత్త. అలాగే అమ్మా. ఏంటి రాత్రి మీ ఆయనతోటి గాయత్రిని ఏదో చేస్తానో ప్లాన్ ఉంది అది ఇదని చెప్పావు? చెప్తానుండండి అత్తయ్య. అసలేం చేయబోతున్నావు రోజీ? ఆ గాయత్రి వాకింగ్ కి టెర్రస్ మీదకి వెళ్తుంది కదా, అక్కడి నుంచి నేను తోసేయబోతున్నాను.
రండత్తయ్య అమ్మో, నాకు భయం, నేను రానమ్మా. సరే, నేనే వెళ్తాను. నేనే వెళ్ళి దాన్ని ఫినిష్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ నేను నాన్న ఇక్కడే ఉండి పైకి ఎవరు రాకుండా చూస్తాం. సరే పని. ఒరే ఇంట్లోనే హత్యా ప్రయత్నమా? దొరికేస్తావేమోరా? దొరకం నాన్న. ఊర్వశి ఎంతకన్నా తెగిస్తుంది. ఊర్వశి గురించి నాకు బాగా తెలుసు. ఒరే నువ్వు ఆడపిల్లని పెళ్లి చేసుకోలేదురా, ఆడపులిని పెళ్లి చేసుకున్నావు. జాగ్రత్త రో. చేతిలో డబ్బులు లేవు, చేయడానికి పని కూడా లేదు. ఇప్పుడేం చేయాలి? డబ్బులు ఎలా సంపాదించాలి? మిగతా రోజులన్నీ ఎలా సర్వైవ్ అవ్వాలి? ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. ఏంటో నా మనసు ఈ ఇంటి చుట్టూనే తిరుగుతుంది. బాలా బాలా బాలా. ఎరి బాబు, ఏంటి నువ్వు ఇలా వచ్చావు? బాలగారు, అలా అనకూడదు. ఆ, మా బాలాకి చమత్కారాలు ఎక్కువే. ఆ, మీరేంటండి ఇలా వచ్చారు? ఏం లేదు, మా అత్తయ్య వల్ల మీకు ఎక్కడా పని దొరక్క ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అందుకే ఓ పాలు మీతో మాట్లాడదామని వచ్చాను. నేను మా అత్తయ్యలాగా కాదులేండి. సుందరి, ఎర్రి బాబు వెరీ గుడ్ బాబు. బాలగారు, అలా అనకూడదని చెప్పాను కదా. ఏం కాదు, ప్రెసిడెంట్ గారికి ఎర్రి బాబు పేరే బాగుంటుంది. బాలా, అందరిలో ఉన్నప్పుడు అలా అనకూడదు. నువ్వేదో నన్ను అన్నయ్యలాగా చూస్తున్నావు గానీ అందరూ నన్ను గౌరవంగా ఈ ఊరికి ప్రెసిడెంట్గా చూస్తుంటారు. బాలగారు, మీరు ఇంకోసారి ప్రెసిడెంట్ గారిని అలా అనకూడదు, సరేనా? సరే, నువ్వు లేనప్పుడు అంటానులే. సర్లే. చూడు త్రిపుర, మా అత్తయ్య మిమ్మల్ని పని చేయకుండా ఆపినా మీకు ఇక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. మీకు అండగా నేనుంటానని మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాను. మీరు ఆ మాట అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అర్రే, అప్పుడే థ్యాంక్స్ అనమాకండి. మీకు నేను ఒక పని కూడా చూసి పెట్టా.